హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్‌లో నిజంగానే స్పెషల్. ఈ రెసిపీ చేసేటప్పుడు కమ్యూనిటీ పోస్ట్‌లో ఫోటోస్ పెట్టి గెస్ చేయండి అంటే 99% మంది తప్పుగానే గెస్ చేశారు. అందులో ఏం తప్పు లేదులెండి. ఎందుకంటే ఇది మన తెలుగు యూట్యూబర్స్‌కి కూడా కొత్తే. మన ఛానల్స్‌లో అయితే ఎక్కడా లేదు. ఈరోజు నేను మీకు హెల్త్‌కి ఎంతగానో మంచిదైన ఒక రెసిపీని చూపించబోతున్నాను. ఇప్పుడు అర్థమైందా రెసిపీ దేనితోనో? మన నేరేడు పళ్ళు. ఇక్కడ హెల్త్ బెనిఫిట్స్ కేవలం ఫ్రూట్‌కి మాత్రమే కాదు. చెట్టు, బెరడు, సీడు, ఆకు అన్నీ మంచివే హెల్త్‌కి. ఈరోజు మనం ఒక కిలో ఫ్రెష్ నేరేడు పళ్ళను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని సీడ్స్ అన్నీ ఇలా రిమూవ్ చేసేసుకోవాలి. ఇది సీజన్‌లో అయితే విరివిగా దొరుకుతుంది గానీ, సీజన్ అయిపోయిన తర్వాత మాత్రం ఎక్కడా కనిపిచ్చదు. సో, సీజన్ ఉన్నప్పుడే అన్ సీజన్‌లో తినాలి అని అనుకుంటే, ఇలా ఫ్రెష్ నేరేడు పళ్ళతో నేరేడు పళ్ళ స్ట్రిప్స్ నేరేడు పళ్ళ తాండ్ర అనుకోండి. అలా తయారు చేసుకున్నాము అంటే ఇయర్ అంతా కూడా తినొచ్చు. సీడ్స్ కూడా హెల్త్‌కి మంచిది అన్నాను కదా! ఈ సీడ్స్‌ని ఎండబెట్టి పొడి చేసి డయాబెటిస్ ఉన్నవాళ్ళు తీసుకోవచ్చు. కట్ చేసుకున్న నేరేడు పళ్ళు ముక్కలన్నీ కూడా ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని, అందులో ఒక టేబుల్ స్పూన్ బెల్లం తురుము ఎల్స్ పంచదార అయినా వేసుకోవచ్చు. నేనైతే సాధ్యమైనంత వరకు బెల్లమే వాడతాను. అర టీ స్పూన్ ఉప్పు కూడా వేసి మిక్సీ వేసుకోవాలి. తర్వాత ఇలా ఒక ప్లేట్ తీసుకొని, దాన్ని నేతితో శుభ్రంగా గ్రీస్ చేసేసుకొని, ఆ గ్రీస్ చేసిన ప్లేట్‌లోకి మనం మిక్సీ వేసుకున్న పల్ప్ అంతటిని కూడా యాడ్ చేసేసుకోవాలి. చూడండి కలర్ ఎలా ఉందో? దీన్ని చూసే చానా మంది రోజ్ పెటల్స్ అన్నారు, డ్రాగన్ ఫ్రూట్ అన్నారు, బీట్రూట్ అన్నారు. సో, ఇవి అవేవి కాదు. ఇది నేరేడు పళ్ళ స్ట్రిప్స్ కోసం చేసే ఈ చిన్న ప్రయత్నం. ఇప్పుడు మరీ పల్చగా గాని వేసుకున్నాము అంటే తీయడం కష్టమైపోతుంది. మన మామిడి తాండ్రైతే అది కొంచెం జనరల్‌గానే స్టిక్కీగా ఉంటుంది కాబట్టి ఈజీగా వచ్చేసింది. కానీ నేరేడు పళ్ళ స్ట్రిప్స్‌కి మాత్రం అట్లా అంత ఈజీగా రాదు. సో, కొంచెం మందంగానే వేసుకోవాలి. నేను తీసుకున్న కిలో నేరేడు పళ్ళకి నాకిట్లా ఒక పెద్ద ప్లేట్, ఒక చిన్న ప్లేట్‌కొచ్చింది. ఇప్పుడు దీన్ని కంప్లీట్‌గా సన్ డ్రై చేసుకోవాలి. ఎండలో పెట్టే ముందు ఖచ్చితంగా ఏదన్నా ఒక పల్చటి కాటన్ క్లాత్‌ని ఇలా కవర్ చేసి, తర్వాత ఎండలో పెట్టండి. మంచిగా ఎండగాని వచ్చింది అంటే 2, 3 రోజుల్లో చక్కగా ఎండిపోతుంది. ఆ పల్ప్‌ని నేను మిక్సీలో నుంచి తీసేటప్పుడు స్వీట్‌నెస్ సరిపోయిందా లేదా అని టేస్ట్ చేసి చూసాను. ఎంత టెంప్టింగ్‌గా అనిపిచ్చిందంటే, అసలు ఇవన్నీ చేయకుండా చక్కగా ఒక బౌల్‌లో అదేసుకొని తినేస్తే బావుండు అనిపిచ్చింది. కానీ ఈ ప్రయత్నం అంతా కూడా అన్ సీజన్‌లో ఈ ఫ్రూట్‌ని ఎలా తినాలో దానికోసం. చూడండి ఇక్కడ నాకు కొంచెం తక్కువ ఎండొస్తుంది. సో, 3, 4 రోజుల తర్వాత ఇలా చక్కగా ఎండుంది. కానీ మామిడి తాండ్రొచ్చినంత ఈజీగా నేరేడు పళ్ళు స్ట్రిప్స్ అయితే రావు. ముందుగా ఇలా ఘాట్లు పెట్టుకొని జాగ్రత్తగా ప్లేట్‌లో నుంచి తీసుకోవాలి. నేను ఈ ప్రాసెస్ అంతా చేసుకోవడం ఎందుకులే అని చెప్పి ఒక ఆర్గానిక్ స్టోర్‌లో ఈ నేరేడు పళ్ళ స్ట్రిప్స్ దొరుకుతాయి. అలా కొనేసుకుంటే సరిపోతుంది కదా అని అనుకున్నాను. కానీ అవి ఎంత ఎక్స్‌పెన్సివ్ అంటే 80 గ్రామ్స్ స్ట్రిప్స్ రూ. 660. వీటిల్ని క్యూబ్ ఫార్మ్‌లో కూడా వాళ్ళ దగ్గర దొరుకుతుంది. అండ్ వాళ్ళ దగ్గర క్యూబ్ ఫార్మ్‌లో అయితే 50 గ్రామ్స్ రూ. 720. ఆ రేట్ చూసి బెదిరిపోయి నేను మనమే ఎందుకు చేసుకోకూడదు అని చేసిన ఈ చిన్న ప్రయత్నం. చేసేటప్పుడైతే ఇది సక్సెస్ అవుతుందో లేదో నాకు తెలీదు. కానీ ఒక్కసారి స్క్రీన్‌ని గమనించండి. ఇట్ వాస్ 100% సక్సెస్. చక్కగా వచ్చేసింది. కొన్ని టిప్స్ మాత్రం గుర్తుంచుకోవాలి. మరీ పల్చగా వేసుకోకూడదు. కొంచెం మందంగానే పోసుకోవాలి. నెయ్యి కూడా మరీ తక్కువ వేసి గ్రీస్ చేయకూడదు. కొంచెం ఎక్కువ నెయ్యి వేసి ప్లేట్‌ని గ్రీస్ చేయాలి. అండ్ ఆల్సో ఎండలో పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఒక కాటన్ క్లాత్‌ని కవర్ చేసి ఎండలో పెట్టాలి. చూడండి హెల్త్‌కి ఎంతో మంచిది. ఇందులో ఏమీ వేయలేదు. జస్ట్ బెల్లం, కొంచెం సాల్ట్. ఇది కూడా మీకు నచ్చిన షేప్‌లో కట్ చేసుకోండి. అన్నీ పర్ఫెక్ట్‌గా ఒకే షేప్‌లో కట్ చేద్దాము అనంటే కూడా రాదు. ఇక్కడ నేనైతే ముందు పెద్ద పెద్ద స్ట్రిప్స్ లాగా కట్ చేసి, తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. మరి ఈ జామూన్ సీజన్‌లో మీరు కూడా జామూన్ స్ట్రిప్స్ తయారు చేసి చూస్తారా? తయారు చేయండి. ఇట్ విల్ బి టూ సాటిస్ఫైయింగ్. అసలొస్తుందో రాదో అని అనుకున్న డిష్ ఇంత చక్కగా వచ్చేసరికి నేనైతే ఫుల్ ఖుష్. మీరు ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా షేర్ చేసుకోండి. ఎస్పెషల్లీ ఎవరన్నా గాని డయాబెటిక్ పేషెంట్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకిది తినిపించండి. నేనేదో సీజన్ అయిపోయాక తిందాము అని చేశానే గానీ
ఇది అన్ని రోజులు వచ్చేలా అయితే ఖచ్చితంగా లేదు. ఆల్రెడీ తినడం స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇంకొక 2, 3 రోజుల్లో ఇవి అయిపోతాయి కూడా. సో, మీరు తయారు చేసుకునేటప్పుడు ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకొని తయారు చేసుకోండి. ఈ వీడియోని నేరేడు పళ్ళు ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఖచ్చితంగా షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ నిశ్చలాస్ కిచెన్. బై ఎవ్రీవన్.